ఏం చేయాలో అర్థం కాక ఒక స్ప్రైట్ ఒక ఓఆర్ఎస్ తాగకుండా బయటికి వెళ్ళిపోయాను. ఆకలి అవుతుందని ఒక ప్లేట్ పునుగులు తీసుకున్నాం. చట్నీ అయితే చెండాలంగా ఉంది. సో ఇంకో ప్లేట్ పకోడీ తీసుకొని తినేసినాం. వెళ్తుంటే దారిలో చికెన్ వింగ్స్ ఆఫర్ కనిపించింది. ఇప్పుడు మిస్ అయితే లైఫ్ లాంగ్ మిస్ అయిపోతామేమో అని తినేసినాం. అది కూడా తాగానికి నీళ్ళు అయితే లేవు. సో ఒక థమ్స్అప్ తీసుకొని తాగేసినాం. కడుపు మొత్తం చల్లగా అయిపోయింది. ఇక బాగా చల్లగా అయిపోయింది కదా అని ఒకటి వేడి వేడి టీ కూడా తాగేసినాం. కడుపు మొత్తం వెచ్చగా అయిపోయింది. ఆడికాడికైతే బ్యాలెన్స్ అయితే వేసేసినాం మొత్తానికి. పాత పౌచ్ వల్ల ఫోన్ మొత్తం బెకార్గా అనిపిస్తుంది. సో కొత్త డ్రెస్ కొనిచ్చినాం దానికి. ఇప్పుడైతే ఫోన్ మొత్తం మా బావ మనసు లెక్కనే మెరుస్తుంది. చెమ్మకు చెల్ల ఉంటుంది మొత్తం. ఇంటికి పోయేదారిలో సున్నుండ అయితే తినేసినాం. టేస్ట్ అయితే మంచిగా ఉంది. అప్పటి నుంచి ఎంత పిచ్చి పిచ్చి ఫుడ్ తిన్నా లాస్ట్కు మాత్రం హెల్తీ జ్యూస్ తాగి ఇంటికి వెళ్తాం. అది మా నేచర్. ఇక ఇంటికి వస్తుంటే మా అల్లుడు ఫోన్ చేసి ఎగ్ పప్పు తీసుకురమ్మన్నాడు. బేకరీకి వెళ్ళిపోతే ఎగ్ పప్స్ అన్నీ అయిపోయినాయి అన్నారు. సో మనం కొంతమంది ఫిక్స్ అయినాం కాబట్టి ఏదో ఒకటి కొనేయాలి. సో బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా.